సో ఈ మెంబ్రేనస్ నెఫ్రోపతి పేషెంట్స్ కొందరిలో ట్రీట్మెంట్ ఏం చేయకున్నా కానీ ప్రోటీన్ అనేది దానంతట అదే తగ్గిపోయి వాళ్ళు క్యూర్ అయిపోతారు, వారు తగ్గిపోతుంది ప్రోటీన్. బట్ కొందరిలో ఏంటి అంటే మనం ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రోటీన్ అనేది తగ్గిపోయి కొన్ని రోజుల వరకు ప్రోటీన్ అనేది మళ్ళీ రాకుండా ఉంటుంది. కొందరికి అలా తగ్గిపోయి అలానే మెయింటైన్ అవుతుంది. కొందరికి ఏంటి అంటే మళ్ళీ యూరిన్ లో ప్రోటీన్ అనేది రావచ్చు అనమాట. అలాంటప్పుడు మళ్ళీ సేమ్ మెడిసిన్స్ ఆర్ డిఫరెంట్ మెడిసిన్స్ అనేవి ట్రీట్ చేయాల్సి రావచ్చు. కొందరికి ఏంటి అంటే ప్రోటీన్ అనేది తగ్గకపోతే ఒక రకమైన మెడిసిన్ మనం ఇంకో రకమైన మెడిసిన్స్ ట్రై చేస్తాం అనమాట. కొందరిలో ఎన్ని రకాల మెడిసిన్స్ ఇచ్చినా కానీ ప్రోటీన్ అనేది తగ్గకుంటే కనుక వాళ్ళకి ఫ్యూచర్ లో కిడ్నీ ప్రాబ్లం ఆర్ కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ కండిషన్ కి క్యూర్ అనేది ఉండదు. ఒక మెడిసిన్ ఇస్తే మళ్ళీ రాకుండా ఈ కిడ్నీ ప్రాబ్లం అనేది క్యూర్ అయిపోదు, కానీ దీన్ని ఓన్లీ కంట్రోల్ చేయగలుగుతాం ఈ మెడిసిన్స్ ద్వారా. మెడిసిన్స్ ఇచ్చేసి ప్రోటీన్ తగ్గించేసేసి కిడ్నీ నార్మల్ గా పనిచేసేటట్టు చూసుకుంటాం. సపోజ్ ప్రోటీన్ ఫుల్ గా తగ్గిపోయింది అంటే కిడ్నీ అనేది చాలా ఎక్కువ రోజులు పనిచేస్తుంది. ప్రోటీన్ పూర్తిగా తగ్గించలేకపోయాను అంటే తర్వాత కిడ్నీ ఫెయిల్ అయ్యే రిస్క్ అనేది ఉంటుంది. సో ఇది మెంబ్రేనస్ నెఫ్రోపతి